మీరు మొదటిసారి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మీకు ఎలాగో స్వామివారు ఆ వెంకటేశ్వర స్వామివారు మీతో పాటు ఉంటున్నారు, మీకు అన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి మీకు జరిగినటువంటి అద్భుతాలు ఏమున్నాయి? స్వామి ఏ విధంగా మిమ్మల్ని ఒకటండి, నేను ఏదైనా ఈ గుళ్ళో పలాంది చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన స్వామియే కల్పిస్తాడండి. ఇక్కడ మనకు మీరు ఇందాక అన్నారు స్టార్టింగ్లో, ఇక్కడ కర్త కర్మ క్రియ ఎవరు? కర్త కర్మ క్రియ అంతా ఆయనేనండి. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి ఇక్కడ రాముడిగా వచ్చాడని నేను అనుకుంటున్నాను. రాముడే వెంకటేశ్వర స్వామి. యుగాల ప్రకారం తీసుకున్నా, ఎటు తీసుకున్నా అన్నీ గోవిందుడు ఆయనే, రాముడు ఆయనే, వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడే. సో కర్త కర్మ క్రియ ఆయనే. ఏదైనా ఒక ఆలోచన అండి, గుడికి ఇట్లా చేయాలి, ఇది చేద్దాం అనుకుంటే సడన్గా అండి అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది ఇక్కడ. మరి 0 నుంచి వచ్చి ఈరోజు వరకు మనం దగ్గర దగ్గర గుడికి 1,30,00,000 వర్కులు జరిగాయండి. 30 లక్షల గెస్ట్ హౌస్ ఏమో, ఇవి ఒక 10 lakhs అన్ని డొనేషన్స్ అండి, అన్ని డొనేషన్సే. తర్వాత మేమేం చేసామంటే అర్చకుడికి శాలరీ ఒక పెద్ద ఇష్యూ అండి. ఈ మారుమూల ప్రదేశానికి రావడము, ఇది చేయడము కష్టమైంది అర్చకునికి. ఎందుకంటే అర్చకుడు లేనిది గుడి మనం మెయింటైన్ చేయలేము. నేను ఎక్కడో విజయవాడలో ఉంటాను, అబ్బాయి సంజీవ్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు, ఇక్కడ తిరుపతి రెడ్డి గారు ఎక్కడ తిరుగుతుంటారు, ఊర్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు బిజీ. అందుకని చెప్పేసి అర్చకుడి సమస్యను తీర్చడానికి మేమేం చేసామంటే అర్చకునికి శాలరీ ఫస్ట్, మన గుళ్ళో ఉండే అర్చకుడికి ఏ రోజు కూడా శాలరీ ఇబ్బంది రాకూడదు అనేది మా ఇంటెన్షన్. అందుకని అప్పుడు ఏం చేసామంటే అర్చకుడి శాలరీకి ఒక గ్రూప్ క్రియేట్ చేసి మేము SPSRS అని చెప్పేసి ఆ గ్రూప్ క్రియేట్ చేసి శ్రీ పట్టాభి సీతారామస్వామి టెంపుల్ అని ఆ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి నెల ఎవరెవరు ఏమేమి వేస్తారో వేయండి. అది రూపాయి నుంచి ఎంతైనా ఇవ్వచ్చు. అట్లా ముందు పోయినప్పుడు 1000 నుంచి 216, 516 వేసేవాళ్ళు, 1016 వేసేవాళ్ళు. అట్లా స్టార్ట్ అయ్యారండి. ఈరోజు అర్చకుడికి స్వామివారి ధూపదీప నైవేద్యాలకు మా గుళ్ళో ఇబ్బంది లేదండి. అంటే 0 నుంచి 25 నుంచి 30,000 ఆదాయానికి వచ్చేసింది. అంటే అర్చకుడిని పోషించగలుగుతున్నాం, స్వామివారికి ధూపదీప నైవేద్యాలు చేయగలుగుతున్నాం ఆపకుండా. సో ఆయన సంతోషంగా ఉంటేనే కదండి మనందరం సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఆయన ముందు కడుపు నిండాలి కదా, మనం ఒక్కరమే మన ఆకలి చూసుకుంటే ఆయన కూడా ఆకలి అవుతుంది. అందుకని అవన్నీ చేయగలిగాం. కాబట్టి ఇప్పటిదాకా సుసుప్త అవస్థలో ఉన్నాడు ఆయన 2022 దాకా. ఇప్పుడు నిద్ర లేచాడు. ఆ నిద్ర లేచి ఆయనతో పాటు నన్ను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. ఆయన పరిగెత్తడం కాకుండా నన్ను కూడా పెట్టిస్తున్నాడు. శక్తి జాగృతం అయింది. జాగృతమైంది అంటే మనం చేసే కొద్దీ అండి. ఇది మన ఈ టెంపుల్ అని కాదని ఏ టెంపుల్లోనైనా మనము నిస్వార్థంగా, నిర్వ్యామోహంగా, నిష్కలంకంగా స్వామివారికి చేయాల్సిన సేవలు మనం చేస్తే ఆ ఏ దేవుడైనా సరే, శివుడు అనుకోండి, వెంకటేశ్వరుడు అనుకోండి, ఆంజనేయ స్వామి అనుకోండి, లేకపోతే రాముడు అనుకోండి, చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న శక్తి జాగృతం. అంటే ఇక్కడ 2 విధాలుగా ఉన్నాయండి. అంటే మన గుడి ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్తు రాముల వారే ప్రత్యక్షమై పిచ్చిరెడ్డి గారికి ఇచ్చి ఆయనే ఇక్కడ చేసి ఒక అవధూత తిరిగిన ప్లేస్ కాబట్టి ఈ గుడి ఇంకా మహిమాన్వితమైంది. మనం గుళ్ళు కట్టుకుండేది వేరు. స్వామి వచ్చి ఆయన సాలగ్రామం ఇచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయమని చెప్పి ఆయన్ని చెక్కించమని చెప్పేది అది వేరు. సో ఈ గుడి ప్రత్యేకత అది. ఆ సాలగ్రామే శ్రీచక్రం లాగా అయిపోయింది. అక్కడ పై ఎనర్జీ లెవెల్స్ వస్తుంటాయి కదా, సాలగ్రామం నుంచి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రాంప్ట్గా చేయగలుగుతున్నామో ఈ సేవలన్నీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి ఆయన కూడా ఒకసారిగా చూస్తాడు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరి కోరికలు నెరవేర్చాలి. ఆయన వచ్చింది భూమికి వచ్చిందే నెరవేర్చడానికి కదా. కాబట్టి ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఆయనతో పాటు మమ్మల్ని కూడా తిప్పుతున్నాడు. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఈ మధ్యకాలంలో ఏమన్నా ప్రారంభించారా? ప్రారంభించామండి. అంటే పల్లకి ఉండేదండి ఇంతకుముందు. కామిరెడ్డి అని వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ తాతగారి కామిరెడ్డి శ్రీనివాసరెడ్డిని, రమణారెడ్డి, వెంకటరెడ్డి అని వాళ్ళ తాతగారి గుర్తుగా, వాళ్ళ నాన్నమ్మ గుర్తుగా ఇప్పుడు ఒక రథం చేయించారండి. అది 2.5 లక్ష.
తర్వాత అంతకుముందు ఓన్లీ శ్రీరామనవమికి కళ్యాణం చేసి పల్లకి తిప్పేవాళ్ళండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి రథం తిప్పుతున్నాం, రథోత్సవం జరుగుతుంది. తర్వాత హనుమత్ జయంతికి హనుమత్ జయంతి ఒకటి స్టార్ట్ చేసాము. ఎందుకంటే 500 సంవత్సరాల కిందట హనుమంతుడు ఉన్నాడు కాబట్టి హనుమత్ జయంతి స్టార్ట్ చేసాము. ఆ రోజు పల్లకి మంగళ వాయిద్యాలతో చేస్తున్నాం. మన చెన్నై నుంచి వీళ్ళు భరతనాట్యం అవి చేసే వాళ్ళని పిలిపించాము. అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అండి, మేము డబ్బులు ఇస్తాము అంటే డబ్బులు అడుగుతారేమని మేము భయపడి వాళ్ళకి ఫోన్లు చేస్తాం. ఏంటంటే బడ్జెట్ లేదు. కానీ వాళ్ళు చాలా రీజనబుల్, మా ట్రాన్స్పోర్ట్ ఇస్తే చాలండి అంటారు. అట్లా వచ్చిన వాళ్ళ కార్యక్రమాలు చేయటము. అంటే చాలామంది నన్ను ఏమంటారంటే తిరుమలలో లాగా జరుగుతుంది ఇప్పుడు అన్న టైప్లో మాట్లాడుతుంది. ఆయన జరుపుకుంటున్నాం, మనం జరిపేది కాదు. 500 సంవత్సరాల హనుమంతుడు అంటున్నారు, ఎక్కడున్నారండి అది? అది మన గ్రామం పొలిమేరల్లోనే ఉన్నారండి ఆయన. అది 500 సంవత్సరాల కింద ఇప్పుడు సిద్ధులు ప్రతిష్ఠ చేశారండి. అది ఎవరు ప్రతిష్ఠ చేశారో వాళ్ళు. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఎండకెండి గాలికి అట్లా వానకు తడిసి గాలికి ఇదయ్యేది. చూసిన తర్వాత మాకు ఇక్కడ కొంత చేయడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ కూడా చెయ్యాలి అని మాకు స్వామి సంకల్పించాడు. ఎందుకంటే రామదాసుడు, అతిపెద్ద రామదాసుడు హనుమంతుడు. ముందు రామకార్యం కావాలంటే ముందు హనుమంతుడు ఉండాలి అని చెప్పేసి ఎందుకో ఆయన సంకల్పించుకున్నట్టుంది. అది మేము గుడి స్టార్ట్ చేసాము. ఇంతకుముందు ఉండేది కదా అక్కడ ఆలయం? ఇంతకుముందు ఆలయం లేదండి. ఇప్పుడు రాతి కట్టడంతో స్టార్ట్ చేసాము. అది దగ్గర 30 లక్షలు అవుతుంది. స్లోగా ఫండ్స్ మా దగ్గర ఉన్నట్టు కడుతున్నాం. డోనర్స్ వచ్చారు. నా ప్రవీణ్ గారని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చికాగోలో ఉంటాడు. 6.28 lakhs ఇప్పుడు ఆయన ఇచ్చారండి. తర్వాత ఇంకొక ఆయన సురేష్ కుమార్ గారు అని వెల్లూరులో ఉంటాడు, ఆయన 1 lakh ఇచ్చారు. తర్వాత ఆవుల వెంకటేశ్వరుని ఇక్కడ ఆయనకు 50,000. ఇంకొకరు మౌనిక అని వాళ్ళు మెక్సికోలో ఉంటారు, వాళ్ళు ఒక 50,000. అట్లా ఓవరాల్గా ఇప్పుడు మాకు ఒక 20 lakhs వరకు మాకు ఫండ్స్ ప్రాబ్లం లేదండి. ఇంకా రిమైనింగ్ 10 lakhs డోనర్స్ ముందుకు వచ్చి అంత పవిత్రమైన ఆలయాన్ని మళ్ళీ తీర్చిదిద్దితే అది మాకు ఆనందం, అక్కడ స్వామికి ఇంకా ఆనందం. అంటే ఒకటే అండి, మనకి కొత్తగా గుడి కట్టడం ఇవన్నీ వేరు. అసలు మనం ఉన్న హిందూ దేవాలయాల్లో పురాతన దేవాలయాల్ని మనం జీర్ణోద్ధరణ చేసుకుంటే అంతకు మించిన మహత్కార్యం లేదండి. ఒక పురాతన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, ఆ ఆలయంలో ఉండే దేవతామూర్తులకి ధూపదీప నైవేద్యాలు మనం పెడుతున్నాము అంటే అది 1000 అశ్వమేధ యాగాలతో సమానం. అందుకని మనం గుళ్ళ మీద గుళ్ళు కట్టించుకుంటూ పోతున్నాం, కానీ బట్ ఉన్న గుళ్ళని మనం గనక జీర్ణోద్ధరణ చేసుకుంటే అవి చాలా పవిత్రమైనవి. అదేలేండి, పోషణ అనేది పోషణ ఇంపార్టెంట్, అక్కడ అన్ని జరగాలి. అందుకేనండి ఆ విగ్రహం, ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చాలామంది ఏం చెప్పారంటే పండితులు ఇది తీసి మళ్ళీ ప్రతిష్ఠ చేయండి. మేము తగలదలుచుకోవాలి. ఎందుకంటే సిద్ధులు వాళ్ళు ఎంతో శక్తివంతులై ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసింటారు. మనము దాన్ని తీసి మనం మళ్ళీ ప్రతిష్ఠ చేసి అది ఏదో అటు ఇటుగా మనం చేస్తే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనే ఉద్దేశంతో విగ్రహాన్ని కదిలించకుండా విగ్రహం చుట్టూ టెంపుల్ కట్టేస్తున్నాం అండి. అదే వాళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహం అలాగే ఉంటుందండి. దానికి మేము అది కూడా రాతి కట్టడమేనండి. ఆ టెంపుల్ చుట్టూ ప్రహరీ ఒకటి పెట్టించాలండి. అదే 15 లక్షల దాకా అవుతుంది. ఆ ప్రహరీ పెట్టించి అక్కడ తులసి వనము, 28 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలు నాటము, అరటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇట్లా. అంటే ఇక్కడ ఏది కావాలన్నా దగ్గరలో ఉన్న చంద్రశేఖరపురం అని 27 కిలోమీటర్లు అండి. ఒక తులసి మొక్క కావాలన్నా, తులసి దళం కావాలన్నా కూడా అంత దూరం వెళ్ళాలి. అవన్నీ స్వామివారికి ప్రతిరోజు అర్చనలు అవన్నీ జరిగేటప్పుడు ఇవన్నీ కంపల్సరీ. తులసి అర్చన లేదా పుష్పార్చన ఇవన్నీ ఉండాలి. అందుకని చెప్పేసి మనం ప్రతిరోజు దాన్ని ఇచ్చేద్దాము, పెంచి తోటలాగా తయారు చేసి చేద్దామని మా ఆలోచన. ఈ ఊరి వాళ్ళే వేరే వాళ్ళు కట్టిస్తామంటున్నారు. అది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయింది.
21 ఫీట్ ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నాం అండి అక్కడ. ఇక్కడ ఈ ఆలయం దగ్గర అండి, అక్కడ బయటనే బయట ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర బయట బయట. రోడ్డు ఫేస్ తూర్పు ఈస్ట్ ఫేస్తో. అది కూడా షార్ట్లీ వైకుంఠ ఏకాదశికి ఇవన్నీ మా ప్లానింగ్స్. స్వామివారి ప్లానింగ్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, ముందు కూడా ఓపెన్ చేస్తాడు ఆయన. ఇంకోటి ఏంటంటే అండి, అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానం. ఈ ఊర్లో ఇక్కడికి వచ్చేట వాళ్ళందరికీ ఇది మహాక్షేత్రం. డెఫినెట్గా రాను ఇన్ని జరిగినప్పుడు భక్తులు కూడా పెరుగుతున్నారండి మాకు. బయట నుంచి వచ్చే భక్తులు కూడా పెరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మేము శ్రీరామనవమి చేసినప్పుడు 250-300 మంది వచ్చారు. ఈ ఇయర్ శ్రీరామనవమి చేస్తే 650 మంది వచ్చారు. చుట్టుపక్కల గ్రామస్తులు 300 మంది వచ్చారు. సో అట్లా భక్తులు కూడా పెరుగుతున్నారండి. అన్నదానానికి కూడా ఈ ఊరి వాళ్ళు ముందుకు వస్తారు. తర్వాత పుష్పకైంకర్యానికి ఒక మెసేజ్ పెడితే ఎవరెవరు అందరు వాళ్ళు చాలామంది పంపిస్తుంటారు. తర్వాత పునర్వసు నక్షత్రానికి మధుసూదన్ గారు, పావని గారు అని హైదరాబాద్ అని వాళ్ళది. వాళ్ళు ప్రతి నెల 2000 పంపిస్తారండి స్వామివారికి పూజా ద్రవ్యాల కోసం. పునర్వసు నక్షత్రం కార్తీక్ అని ఆ అబ్బాయి హైదరాబాద్. పుష్పకైంకర్యం కోసం 1500 పంపిస్తాను. ఈ 3500తో మేము 500-600 మేము కూడా వేసుకొని ఆ పునర్వసు నక్షత్రం పంచామృత అభిషేకం చేస్తున్నాం. సో అట్లా స్వామివారి కైంకర్యాలు ఎక్కడ ఆగకుండా జరిగిపోతున్నాయి. మాకు ఒక ఆలోచన కూడా వచ్చిందండి, అంటే అన్నదానం, నిత్యాన్నదానం చేయాలనే ఒక ఆలోచన అండి. అన్నదానం ఒకటి, స్వామివారికి గోశాల ఒకటి, తర్వాత వృద్ధాశ్రమం ఒకటి, అండ్ ఇవి ఒక ట్రస్ట్ లాగా పెట్టి దాన్ని చెయ్యాలనండి. ఆల్రెడీ నేమ్ కూడా డిసైడ్ అయిపోయింది, శ్రీ వెంకటరామదాస ట్రస్ట్ అని చెప్పేసి. ఈ ఆలోచన వస్తూనే స్వామివారి లీలలు ఎట్లా ఉంటాయంటే, నాకు రేపు తానాదానికి గెస్ట్గా వెళ్తున్నా అండి. కోర్స్ స్పీకర్గా కాదు, గెస్ట్గా ఇన్విటేషన్ వచ్చింది. ఇక్కడ ఉండే 4-5 ప్లేసెస్లో ఈ ప్రవీణ్ గారు ఆయన ఆర్గనైజ్ చేసి ఆయనకుండే సర్కిల్లో నాకు స్పీకర్గా టెంపుల్స్లో ఇప్పించారు. నేను మాట్లాడాలి మన బోయమడుగుల గురించి, వెంకటేశ్వర స్వామి గురించి. అక్కడికి వెళ్ళి అక్కడ నాకు మన నార్త్ కేరళలో ఈ ర్యాలీ అనే ప్లేస్ ఉంది. అక్కడ మన సత్యనారాయణ రాజు గారు కూరపాటి అని చెప్పేసి, ప్లస్ వాళ్ళ మిస్సెస్ సత్య గారు అని చెప్పేసి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళు అవకాశం ఒక టెంపుల్స్లో మాట్లాడి చేస్తున్నారు. తర్వాత ఓరుగంటి శ్రీనివాస్ గారు వాళ్ళ మిస్సెస్ లలిత గారు అని చెప్పేసి, ఆయన డల్లాస్లో ఉంటారు. ఆయన వచ్చేసి ఇప్పుడు తానాకి లెటర్ ఇప్పించడం కానీ అంతా ఆయన ప్రవీణ్ గారు వచ్చేసి పాపం చాలా శ్రమ పడుతున్నాడు. స్వామివారు నా చేత రాపించిన కీర్తనలు నేను విన్నో బతికుండంగా అనుకున్నాం. మేము అనుకునేవాళ్ళం, నేను మా మిసెస్. ఈరోజు ప్రతిరోజు మీకు కూడా వస్తుంటాను, నేను పంపిస్తాను. ప్రతిరోజు ఒక కీర్తన విత్ మ్యూజిక్ ట్యూనింగ్ అంతా చేసి ఆయన యూట్యూబ్లో బాలాజీ రమణ 2968 అని దాంట్లో వస్తుందండి. చాలా మంది అప్రిషియేట్ చేయటం, ఎందుకంటే స్వామివారు రాపించే చాలా సరళమైన భాషలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అందరూ విని అప్రిషియేట్ చేస్తున్నారండి. అంటే మన గ్రేట్ కాదు, మనల్ని అప్రిషియేట్ చేయాల్సిన పని లేదు. రాసింది రాసుకున్నది వినేది కూడా ఆయనే కాబట్టి మనలో ఉండి అన్నీ ఎవ్రీథింగ్ ఆ క్రెడిట్ అంతా ఇట్ గోస్ టు వెంకటేశ్వర స్వామి. నాదేం లేదు, నేను జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిస్ హ్యాండ్.